హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏబీసీ జ్యూస్ రెడీ చేశానండి. మార్నింగ్ అయితే నేను ఏబీసీ జ్యూస్ కోసం ఇలా క్యారెట్ అయితే తురుముతున్నాను. ఒక పక్క రాగులు అయితే మొలకట్టి వాటిని ఇలా డైరెక్ట్గా ఇంట్లోకే కింద ఎండ వస్తుందండి, అందులో అక్కడ పెట్టాను. నెక్స్ట్ ఇది ఆమ్లా అండి. ఆమ్లా అంతా తురిమి ఈ విధంగా ఎండలో పెట్టాను. ఇది ఆమ్లా జ్యూస్ అండి. ఈ విధంగా బాటిల్లో పెట్టాను. క్యారెట్ తురిమేశాను. ఇలా సన్నగా తురుముకొని ఎండబెట్టేసుకోవాలండి. నేనైతే ఏబీసీ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం ఎండలో ఇలా కూర్చున్నానండి. కొద్దిగా మిద్ది మీద ఎండబెట్టాను. మాకైతే ఇక్కడ పావురాలు ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను కదా, అందుకనేసి. ఇది ఆమ్లా జ్యూస్. మొత్తం ఏబీసీ జ్యూస్కి వచ్చే జ్యూస్ అంతా ఇందులో పెడదామనేసి ఈ విధంగా కలెక్ట్ చేస్తున్నాను. అంతా నాకు ఇక్కడే పని అండి. ఇలా కట్ చేయడం, తురిమేయడం, అలా ఎండలో పెట్టేయడం. బాగా సన్నీగా ఉందండి. ఇది కొంచెము ఒక 15-20 డేస్ బ్యాక్ వీడియోనే అండి. నేను ఆల్రెడీ ఏబీసీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించాను మీకు. ఇలా కోర్స్గా దీన్ని క్యారెట్ అంతా కూడా తురిమేస్తున్నానండి. క్వాంటిటీ అయితే కరెక్ట్ ఒక 1/2 kg తీసుకున్నానండి, మన ఇష్టము. బీట్రూట్ కూడా దీనికి పీల్ ఆఫ్ చేసేసి తురిమేద్దాము. ఇదైతే బంగాళదుంప అండి. ఇది దీనికి కాదండి, ఇలా చూడండి అర్థమైపోతుంది. బిర్యానీ ప్రీమిక్స్ కండి. అయితే బీట్రూట్ కూడా జ్యూస్ తీసిన తర్వాత ఇలా తయారైపోయిందండి నా చెయ్యి. 2 లెమన్స్ కూడా తీసుకున్నాను. ఈ జ్యూస్లోని లెమన్స్ కూడా మిక్స్ చేసిస్తున్నాను. ఇదైతే పౌడర్ బాగా ఎండిన తర్వాత ఇలా తయారైందండి. దీంట్లో కొద్దిగా పుదీనా కూడా మనం ఆరబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేయాలండి. అన్ని ఏబీసీ, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ వేసాను. లెమన్ మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు పిండుకోవాలి. దాంతోపాటు ఫ్రెష్నెస్ కోసం పుదీనా కూడా రిఫ్రెష్ బాగా ఉంటుందండి. దీనన్నిటిని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుందామండి, ఏదైనా టైట్ బాక్స్లో. ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకొని మనము ఆ పౌడర్ ఫామ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. అలా అయినా పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడు మిక్సీ వేసుకోవాలంటే మళ్ళీ ఇబ్బందే కదా. మిక్సీలో యాడ్ చేసేస్తున్నాను. దాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. మనకి మిక్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది జ్యూస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఈ పౌడర్తో జ్యూస్ ఎలా చేయాలంటే, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 1/2 స్పూన్ వేసానండి. 1/2 టీ స్పూన్ వేసాను. మనకు తెలుస్తుందండి ఒక 2 టైమ్స్ చేసుకుంటే ఎంత క్వాంటిటీ కావాలి అనేసి. దానికి లెమన్ జ్యూస్ పండుకుంటే సరిపోతుంది. లేదా ఇలా క్యూబ్స్గా చేసుకొని ఆ జ్యూస్, నేను కలెక్ట్ చేసిన జ్యూస్ని ఐస్ ట్రేలో పోసేసి క్యూబ్స్గా చేశానండి. దాన్ని ఒక 2 క్యూబ్స్ వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. జ్యూసు చాలా బాగుంటుందండి. మరి హాట్ వాటర్ వేయకూడదు, టేస్ట్ అయితే మారిపోతుంది. చాలా హెల్తీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లోనే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.